వీడియో వచ్చేసరికి కదా రెసిడెంట్ ఈవిల్ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసింది. సో మన మెయిన్ క్యారెక్టర్ హాస్పిటల్కి వెళ్తుంది, ఎవరిదన్నా హార్ట్ అటాక్ ఇట్లా అయితే పట్టుకొని దెబ్బలో పోతాడు. సో కొంచెం మిస్టరీగా అంటారు, ఆడుతా ఇక్కడ చేస్తావు అది ఇది అంటారు బై. సో ఏది ఏంటని అక్కడ క్లిప్ కట్ చేసి మిగతా అంతా చూపించేస్తారు. ఏంటంటే మాత్రం బై ఇది మనకు అంతా తెలిసిందే, రెసిడెంట్ ఈవిల్ గేమ్ ఇన్స్పైర్డ్ మూవీ అనమాట ఇది. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ అప్రోచ్తో పాటు కూడా వస్తుంది. శతకాండ్ అక్కడ కార్తో పాటు వెళ్తాడు, అక్కడ ఇన్సిడెంట్ జరుగుతుంది. కానీ ఇక్కడ వైపర్ ఉంటుంది చూసారా, కార్ వైపర్ ఎట్లుంటుందా, అక్కడ ట్రాన్సిషన్ అయ్యేటప్పుడు నేమ్స్ చేంజ్ చేస్తుంటాయి పోయి ఆ రెడ్ కలర్ టెక్స్ట్తో పాటు మన దుమ్ము దులిపేసింది అనుకోవచ్చు. ట్రాన్సిషన్స్ ఏవైతేనే చాలా బాగా చూపించారు, ఆ డీటెయిలింగ్ అని. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు కొంచెము రెసిడెంట్ ఈవిల్ 7 యొక్క కొంచెం అట్లాంటి సిమిలర్ వైబ్ లాగా అనిపించింది అనమాట. లైక్ ఒక ఇంటికి కూడా మోర్ కనిపించారు, సడన్గా వెపన్స్ రాగానే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఒక మంచిగా అనిపించడం. నిజంగా నిజంగా జెన్యూన్ చెప్తున్నా కదా, చాలా అంటే చాలా బాగా అనిపించింది. సాటిస్ఫైడ్ అనమాట ట్రైలర్తోన, అంటే మూవీతోనా కాదు, ట్రైలర్తో సాటిస్ఫైడ్ అయిపోయినా నేను. సో ట్రైలర్ వచ్చినాక ఇట్లుంది కానీ మూవీ ఎట్లా అంటే పోయి మూవీ అయితే వెయిట్ చేయాల్సిందే. అతను మీ చెల్లి కాల్ చేస్తాడు, ఇదే నాకు ఫోన్ చేయను, ఒక ఇంటికి వెళ్తాడు. ఆ ఇంట్లో ఏం జరిగింది, అక్కడి నుంచి సిటీకి వచ్చినాక ఏం జరిగింది, ఏం సిచ్యువేషన్ అనేది మాత్రం మనం మూవీలకి అయితే తెలుస్తుంది. సో ఒరిజినల్ స్టోరీ కూడా నాకు ఒకసారి విన్నాను, ఎగ్జాక్ట్ గేమ్ బేస్డ్ కానీ, కానీ అక్కడక్కడ గేమ్కి సంబంధించిన రెసిడెన్స్ ఇక్కడ బాక్స్ చేయడం కానీ, వెపన్స్ తోలడం కానీ, కొంచెం నాస్టాలజియా ఫీలింగ్స్ అక్కడక్కడ మీకు కనిపిస్తాయి. రివ్యూ చేయడం కంటే కూడా రివ్యూలో చెప్తాను. అవి తొందర పడడం కానీ, హడావిడి పడడం కానీ, అవన్నీ కూడా చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మొత్తం చెప్పడం మర్చిపోయి స్టార్టింగ్లో, ఇది ఏ సర్టిఫికేషన్ పెద్దలకు మాత్రమే అని చెప్తాను. అక్కడ బ్లడ్ అండ్ గోరీనెస్ అయితే ఉందన్నమాట. అక్కడ అంటే ముందు చూపించారు, లాస్ట్ చూపిస్తారు లైక్ 1 minute 58 seconds అట్లా. అక్కడ నుంచి చేజ్ సీక్వెన్సెస్ డైలాగ్స్ అవన్నీ జరుగుతాయి. రివీల్ అయితే ఎక్కువ చేయలేరు అనమాట అవి. సో గోరీనెస్ భయపడుతున్నాడు మెయిన్ క్యారెక్టర్, అక్కడక్కడ అడవిలో ఉన్నాడు చేస్తూ తప్పించి పైనుంచి కార్ల మీద పడుతున్నట్టు కూడా చూపించారు. కానీ యాక్చువల్ ఎవరైతే ఉంటో వాళ్ళు రివీల్ చేయలేరు. ఎందుకు అంటే మాత్రమే ఈ ట్రైలర్లో మాత్రమే అఫీషియల్గా లాస్ట్ 2 minutes and 17 seconds అనుకుంటా ఎక్కడికి డెలివరీ అంటే రగూన్ సిటీ అంటారు పోయి. సో రెసిడెంట్ ఈవిల్ గేమ్ ఆడిన వాళ్ళకి అందరూ తెలిసిపోయి రగూన్ సిటీ అంటే ఎట్లా వెళ్తుంది అనేసి అయితే మాత్రం. దాని తర్వాత పోయి ఎండ్ క్రెడిట్స్ పడతాయి. అప్పుడు మనకి మధ్యలో కూడా అంటాడు సెప్టెంబర్ అనేసి, కానీ ఇక్కడ అఫీషియల్ డేట్ వచ్చేస్తుంది 9/18/2026 అనేసి. సో సెప్టెంబర్ 18కి ఈ మూవీ రాబోతుంది అనేసి అయితే మాత్రం. సో నేనైతే మాత్రం ఫుల్లీ ప్యాక్డ్ ఎంజాయ్ చేస్తానమాట మూవీ అయితే మాత్రం. చాలా ఎక్సైటెడ్, కానీ ఏంటంటే మొత్తం హారర్ ఉంటుంది, పిల్లలకి పెద్దలకు కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు అనమాట. సో 18+ కిందకే తీసుకోండి. నేనైతే మాత్రం వెయిట్ చేస్తున్నాను ఎలా ఉండబోతుంది ఈసారి రెసిడెంట్ ఈవిల్ మూవీ అనేది.